దేవునికి స్తోత్రాలు. ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యములో మనం గమనిస్తే బండ సందులలో ఎగురు నా పావురమా అని రాయబడి ఉంటుంది. బండ అంటే మొదటి కొరింథీ 10:5 ప్రకారం యేసుక్రీస్తు వారని, బండ సందులు అంటే యేసుక్రీస్తు ప్రభువారి శరీరములో ఉన్నటువంటి గాయములు. సంఘము యేసుక్రీస్తు గాయముల ద్వారా దీవెన పొందుకున్నదే సంఘము. యేసుక్రీస్తు గాయముల ద్వారా స్వస్థతను పొందుకున్నదే సంఘము. ఎందుకంటే దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడి ఉంటది, యేసుక్రీస్తు గాయముల ద్వారా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ పొందిన ప్రతి గాయం వెనుక ఓ మర్మము దాగుంటుంది. ఆ ప్రతి గాయం వెనుక మనము ఒక ఆశీర్వాదాన్ని పొందుకున్నాం. ఏ ఏ గాయాల వెనుక దాగి ఉన్న ఆత్మీయ ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయో ఈ పూట మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అందరూ జాగ్రత్తగా వినండి. ఏ పాపమెరుగని పావనమూర్తి, పరిశుద్ధతలో ప్రావీణ్యుడు, వేల కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు అని ఘనపరచబడుతున్నటువంటి, కొనియాడబడుతున్న శ్రీమంతుడైనటువంటి దేవుడు కలువరి సిలువలో 2 చేతులు పారజాపి సిలువలో ప్రాణము విడిచి, ఆ సిలువలో ప్రాణం ఇవ్వక మునుపే ఎన్నో గాయములు యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించారు. యేసుక్రీస్తు ప్రభు శరీరంపై ఎన్నో గాయములు ఉన్నా ఆ గాయాలు అన్నిటిలో ప్రాముఖ్యంగా 7 గాయాలు యేసుక్రీస్తు ప్రభువారిని ఇబ్బంది పెట్టినట్లుగా, అంటే వాస్తవంగా పంచగాయాలు అంటారు. 5టితో పాటు ఇక 7 గాయాలు కనిపిస్తాయి ప్రాముఖ్యంగా. ఒకటి కాళ్ళలో గాయము, చేతిలో గాయము, తలలో గాయము, వీపు మీద గాయము, చెక్కిళ్ళలో గాయము, భుజాలలో గాయము, ప్రక్కలో గాయము. ఇంకా వివరంగా చెప్పాలంటే కాలిలో మేకు కొట్టి కాలిలో గాయమైతే, చేతిలో మేకు కొట్టి చేతిలో గాయం, ముళ్ళ కిరీటం పెట్టి తలలో గాయం, కొరడాలతో కొట్టి వీపులో గాయం, గడ్డము పీకి చెక్కిళ్లలో గాయం, సిలువ భుజముపై మోపి భుజాలలో గాయం, డొక్కలో పొడిచి ప్రక్కలో గాయం. ఇలాగున్న 7 గాయాలు ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తుంటాయి. ఆ 7 గాయాల వెనుక కూడా ఓ పరమార్థం దాగుంటుంది. ఏమిటి ఆ పరమార్థమో ఉన్న సమయాన్ని బట్టి త్వరగా మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. బండ సందులలో ఎగురు పావురమా అంటే సంఘ విశ్వాసి యేసు గాయాల మధ్య భద్రముగా ఉన్నాడు. మొదటి గాయం కాళ్ళలో గాయం. ఎక్కడ గాయం? కాళ్ళలో గాయం. లూకాసు సువార్త 24:40. లూకాసు సువార్త 24. తన చేతులను పాదములను వారికి చూపెను. తన చేతులను పాదములను వారికి చూపెను. ఇంకొంచెం ముందుకెళ్తే అయితే యోహాను వారు సువార్త సంతోషించెదరు. చాలమ్మా. యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం కూడా. గనుక తక్కిన శిష్యులు యేసు ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే గాని నమ్మనని చెప్పాను. ఇంకొన్ని మనం చదువుకుంటూ వెళ్ళిపోతే, యేసుక్రీస్తు ప్రభు
కాళ్ళలో గాయమైనట్లు మనం గమనిస్తాం. కాళ్ళలో గాయం అవ్వడం అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువలో వ్రేలాడదీస్తున్నప్పుడు ఆయన కాలిలో మేకు కొట్టడానికి, మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభు సిలువ ప్లస్ ఆకారంలో మీకు తెలుసు కదా! ఆయన ఆ సిలువ మీద ఆయనను పడుకోపెట్టినప్పుడు, అంటే ఆయన నిలబెట్టడానికి వారు ఒక ప్లేస్‌ని ఫిక్స్ చేశారు. కాలు అక్కడి దాకా రావాలి. చేతిని ఫిక్స్ చేశారు. చెయ్యి ఇక్కడి దాకా రావాలని. కానీ కాలట కాస్త ముందుకొచ్చిందట. కిందకి రావాల్సింది ముందుకొచ్చింది. ముందుకొచ్చినప్పుడు ఒక సాగే రబ్బర్‌ని లాగినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారి కాలిని గట్టిగా బలవంతంగా లాగితే కాళ్ళ లోపల ఉన్న జాయింట్ ఊడిపోయిందట. ఆయన భయంకరమైనటువంటి ఆ గాయముతో అల్లాడిపోతున్న వేళ చరిత్రకారులు చెబుతారు, వాస్తవంగా 2 శీలలు కొట్టాలట. ఒకటి పైకి పెట్టి, ఒకటి కిందకు పెట్టి. కానీ ఒక శీలే కొట్టడానికి, అంటే ఒకడు మర్చిపోయాడని చరిత్ర చెబుతారు. అది ఎంత నిజమో తెలీదు కానీ, ఒక్క శీలనే 2 కాళ్ళ మీద పెట్టి కొట్టారట. అలా కొట్టినప్పుడు ఆ శీల లోపలికి వెళ్ళిపోయి ఒక కాలి నుండి మరొక కాలిలోకెళ్ళి ఆ 2 కాళ్ళలో నుండి సిలువలోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోయిందట. అప్పుడు మీరు గమనిస్తే ఆ గాయములో, ఆ భయంకరమైనటువంటి నొప్పిలో, ఆ కాలి గాయము అల్లాడిపోయినట్లుగా రక్తము ధారలై పారినట్లుగా మనం చూస్తాం. అసలు యేసుక్రీస్తు ప్రభు కాల్లో ఆ గాయం అవ్వడానికి కారణం ఏమిటి? ఎందుకు కాలిలో ఆ గాయం అంత అమాంతమైనటువంటి బాధను అనుభవిస్తూ అంత భారం భరించవలసిన అవసరం ఏంటంటే ఒకటే, కాలిలో గాయం న నడత మార్చడానికి. ఏం మార్చడానికి? నడత. అంటే మన ప్రవర్తన మారడానికే. ఎందుకంటే ఆదాము, అవ్వను దేవుడు సృజించినప్పుడు వారి ప్రవర్తన చాలా సరైన ప్రవర్తన. వారిని దేవుడు మంచి వారిగా, యథార్థవంతులుగా, న్యాయము ఉన్నవారిగా, పరిశుద్ధులుగా దేవుడు సృజిస్తే, అవ్వ చేసినటువంటి పని ద్వారా వారిలో ఏమైందంటే, సర్పం మాట విన్నారా? సర్పం చెప్పినట్టు చేశారా? వారి నడత, అంటే నడత అంటే ప్రవర్తన. అంతకు ముందు వరకు వారి ప్రవర్తన సరిగా ఉంది. ఎప్పుడైతే సర్పం మాట విన్నారో వారి ప్రవర్తన సర్పం ప్రవర్తనలాగా అయిపోయింది. సర్పం ప్రవర్తన అంటే ఏంటి? వంకరి ప్రవర్తన, వంకరి బ్రతుకు. సర్పం ఎప్పుడు స్ట్రైట్‌గా నడవదు. అది ఎక్కువసేపు స్ట్రైట్‌గా నడవలేదు. అది ఎలా అంటే వంకర, కాసేపేమో కుడివైపు, మరి కాసేపుకి ఎడమవైపు, మరి కాసేపటికి కుడివైపు, మరి కాసేపటికి ఎడమవైపు, కుడికి ఎడంకి, కుడికి ఎడంకి, కుడికి ఎడంకి. కారణం ఏంటో తెలుసా? వంకరి ప్రవర్తన. ఒక చోట స్థిరంగా ఉండలేదు. ఆనాడు ఆదాము, అవ్వలు సర్పం మాటిన తర్వాత వారి ప్రవర్తనలో మార్పొచ్చింది. వారి నడత సరిగా లేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన నడత, వంకరి ప్రవర్తన సరిదిద్దడానికే, వంకరి ప్రవర్తన మార్చడానికే, వంకరి ప్రవర్తనను సరైన ప్రవర్తనగా దేవుడు మనకు నేర్పడానికే ఆయన కాల్లో గాయమైంది. కాల్లో గాయమైంది. చూడండి, ఈరోజు మనుషులు చూడటానికి బానే ఉంటారు కానీ బ్రతుకులు వంకర ప్రవర్తన. అపోస్తుల కార్యములు 2 అధ్యాయం 4 వచనంలో తెలుగు బైబిల్‌లో ఉంటుంది, మూర్ఖులైన ఈ తరముకు వేరై అని. కానీ ఆ కింద చూడండి మీరు, ఏమని రాయబడింది కింద? 2:40లో మూర్ఖులగు అనే మాట కింద ఏమనుంది? బైబిల్‌లో ఫుట్ నోట్‌లో కనిపించట్లేదా? కనిపిస్తుందమ్మా? వంకరైన వంకరైనా అంటే మన ప్రవర్తన ఎలా ఉంది?
వంకరి ప్రవర్తన చుట్టూ ఈ యొక్క తరములో వంకరైన తరముకు వేరవ్వాలి. కారణం అంటే ఈ వంకర తరానికి వేరవ్వాలంటే నువ్వు వంకరగా ఉంటావా? ఉండవు. ఎందుకు వంకరగా ఉండవు? నీ వంకర ప్రవర్తన సరి చేయడానికే ఆయన కాల్లో గాయం. 2 మేకులు అమాంతంగా ఆయన కాల్లోకి చొరబడితే, ఆ చొరబడినటువంటి కాలు మేకు ద్వారా సిలువలోకి వెళ్ళిపోతే రక్తం దారులై పారడానికి కారణం వంకరి ప్రవర్తన. ఇప్పటికీ వంకరగానే ఉన్నాయా? నీ మాటలు వంకరగానే ఉన్నాయా? కాసేపేమో ప్రార్థన అంటున్నావు, కాసేపేమో లోకం అంటున్నావు, కాసేపేమో యేసయ్య అంటున్నావు, కాసేపేమో లోక ఆచారాలు అంటున్నావు, కాసేపేమో ప్రార్థనలు ఎదగాలంటున్నావు, మరి కాసేపు సినిమాలు చూస్తున్నావు, మరి కాసేపు దేవునిలో ఉంటున్నావు, మరి కాసేపట్లో పాపంలోకి వెళ్ళిపోతున్నావు. నీ వంకర ప్రవర్తన సరిదిద్దడానికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభు సిలువలో కాలిలో గాయాన్ని అనుభవించారు. ఒక్కొక్క గాయాన్ని వివరించుకుంటూ వెళ్తే 7 రోజులు 7 గాయాల గురించి చెప్పాలి. కానీ సమయం లేక త్వరగానే చెబుతున్నాను. కాల్లో గాయం నడత మార్చడానికి. 2 చేతిలో గాయం. మనం ఇందాక చదువుకున్న యోహాను సువార్త 20:25లో తోమా దేవుని నమ్మనప్పుడు నీ వ్రేలులో నా వ్రేలు నీ గాయాల్లో పెట్టి చూస్తేనే నమ్ముతానంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు చేతిలో శీలలు కొట్టినట్లు మనకు తెలుసు. మీకు ఇందాక కాలి గురించి చెప్పాను. వాళ్ళు ఒక లైన్ గీసుకొని ఒక మార్క్ చేసి అక్కడి వరకు కాలు రావాలని అలా లాగారు. చేతులు కూడా అలానే అంట. చరిత్రకారులు థియాలజిస్టులు చెప్తారు, యేసుక్రీస్తు ప్రభు చేతిని అమాంతంగా లాగినప్పుడు భుజము నుండి ఎముక వేరైందట. అంత అమాంతంగా లాగారట, అంత గట్టిగా. అప్పుడు ఆయన చేతి గాయం తల్లాడుతుంటే ఆ చేతికి ఒక శీల, ఈ చేతికి ఒక శీల. మనిషి చేతిలో మధ్యలో అన్ని నరాల సముదాయం ఉంటుంది. అంటే మొత్తం అక్కడ కనెక్షన్ ఉంటుంది. అక్కడ శీల కొట్టారంటే చేతులు విలవిలలాడవలసి వస్తుంది, అల్లాడిపోతారు. మీరు కాకపోతే గమనించండి, ఏదన్నా మీరు ఒకసారి మధ్యలో ఆ టచ్ చేస్తే, ఆ గట్టిగా టచ్ చేస్తే నొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే మొత్తం ఏళ్ళు జాయింట్ అక్కడే ఉంటుంది, చేతి నుండి జాయింట్ అక్కడే ఉంటుంది. ఆ మధ్యలో గనక గాయమైతే తట్టుకోలేరు. యేసుక్రీస్తు ప్రభు వారి చేతిలో గాయమైంది. ఆయన చేతిలో గాయమై రక్తము ధారలై పారుతున్న వేళ ఆ గాయం, ఆ చేతిలో అంత గాయాన్ని అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? వాస్తవంగా దేవుడు మనల్ని పిలిచింది ఆశీర్వాదమునకు వారసులవటానికి. చేతులెత్తి ఆశీర్వదిస్తాడు దేవుడు. ఎందుకంటే లూకా 24:50 చూడండి. లూకా 24:50. ఆయన బెతానియా వరకు వారిని తీసుకుని పోయి ఆయన బెతానియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. ఏమైతే ఆశీర్వదించాడు? చేతులెత్తి. ఎందుకంటే చేతులు ఎత్తడం ఎందుకు? ఆశీర్వాదానికి గుర్తు. ఇప్పుడు పాపము ద్వారా ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాం, ఆశీర్వాదాన్ని కోల్పోయిన వారిగా ఉన్నాం. ఆయన ఏం చేశాడు? చేతులెత్తి ఆశీర్వదించాడు. చేతిలో గాయం ఆశీర్వదింపబడటానికి. శాపములో, పాపములో, ఆశీర్వాదము కోల్పోయిన దరిద్రతలో ఉండటం దేవుని చిత్తం కాదు. ఆశీర్వాదమునకు వారసులవుటకే మనము పిలవబడ్డామని, ఆశీర్వాదమును పొందుటకు మాత్రమే యేసు క్రీస్తు ప్రభు చేతిలో గాయమైందన్న విషయాన్ని మీరు గమనించాలి. నీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, మనం నమ్మం కానీ చాలా మంది చెబుతారు అరచేతిలో రేఖలున్నాయని. నీ రేఖలు మార్చడానికి ఆయన రేఖలే తుడపబట్టాయి. మన రేఖల్లో ఏమీ లేదు వాస్తవంగా, కానీ మన రాతలు మార్చడానికి ఆయన రాతలు చెరుపుకున్నాడు. చూడు, నా అరచేతుల్లో చిక్కుకున్నానని పలికిన దేవుడు ఆ అరచేతికి గాయమైంది. కారణం, అరచేతిలో ఉన్న నీవు ఆశీర్వదింపబడాలని. ఆకాశ గగనాలను జేనతో కొలిచిన దేవుడు, బలహీనమైన ఇసుకను సరిహద్దుగా పెట్టిన దేవుడు, ఆ చేతిలో అంత గాయం అవ్వడానికి కారణం నువ్వు బ్లెస్ అవ్వాలి. మనం దరిద్రతలో బ్రతకూడదు, శాపములో బ్రతకూడదు. దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? మనము ఆశీర్వదింపబడాలి, మనము బ్లెస్ అవ్వాలి, మనము దీవెన పొందాలి, ఆశీర్వాదమునకు వారసులు అవ్వాలి. అదే దేవుని చిత్తం.
అదే దేవుని ప్రణాళిక. ఆ విషయాన్ని గమనించండి. 1, కాలిలో గాయం నడత మార్చడానికి, చేతిలో గాయం ఆశీర్వదించడానికి. 3, తలలో గాయం. మార్కు సువార్త 15వ అధ్యాయం 16 వచనం. ఉమ్, ఆ సైనికులు ఆయనను అధికార మందిరము లోపలికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకుని తర్వాత సైనికులందరినీ సమకూర్చుకుని తర్వాత ఆయనకు ఊదారంగ వస్త్రము తొడిగించి ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి, ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా, యూదుల రాజా నీకు శుభమని చెప్పి నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. ఆయనకు వందనము చేయసాగి చేయసాగిరి. తర్వాత వచనం కూడా చదవండమ్మా. మరియు మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి. అబ్బా. ఆయన మీద ఉమ్మి వేసి, యేసుక్రీస్తు ప్రభు తల మీద పొడవైన గట్టిగా ఉండే ముళ్ళు తయారు చేసి పెట్టారు. తల మీద ముళ్ళ కిరీటం పెడితే కంటి లోపల నుండి బయటకు వచ్చిందట. ఆ తల మీద గట్టి ముళ్ళ కిరీటం పెట్టడమే ఒక బాధ అయితే, రెల్లుతో కొట్టారట. ఒక శీలని గోడకు పెట్టి కొట్టినట్టు తలకు ముళ్ళ కిరీటం పెట్టి కొట్టంగానే ఆ ముళ్ళు ఆయన తలలోకి వెళ్ళిపోయాయి. నిజం చెప్పాలంటే ఆ ముళ్ళు కిరీటం పెట్టడానికి కారణం, వాస్తవంగా దేవుడు ఆదాము అవ్వని సృజించినప్పుడు ముళ్ళు లేవు. ముళ్ళు ఎప్పుడొచ్చాయి? ఆదికాండం 3:18 ప్రకారం ముండ్ల తుప్పలు మొలిచాయి. ముండ్లు దేనికి గుర్తుగా ఉన్నాయి? శాపములో భాగమయ్యాయి. ముళ్ళేమయ్యాయి? శాపములో భాగం. అంతకుముందు ముళ్ళు లేవు. శాపములో భాగమైన ముళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చాయి? తొక్కబడవలసినటువంటి ముళ్ళు ఎక్కడికొచ్చి యేసుక్రీస్తు తల మీదకి వచ్చాయి. కారణం, మన శాపమును కొట్టివేయాలని చెప్పే ఈరోజు శాపములు బ్రతుకుతున్నాం. శాపము మనం చేసే పనులకు ఎంతో శాపం రావాలి. ఆదాము అవ్వ పండు తిని చావలేదు, తింటే ఏమవుతుంది అని కొని తెచ్చుకున్న శాపం. ఆ శాపాలు విరగొట్టడానికే శాపపు కాడిని ఆయన తన తల మీద ఉంచుకున్నాడు. 3-4 తరాలు ఏలుబడి చేస్తుంది శాపం. కానీ ఆ 3-4 తరాల శాపముని 1000 తరాల దీవెనగా మార్చడానికి యేసుక్రీస్తు తలపై ఆ ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఈరోజు శాపములో ఉన్నావా? శాపంలో కూరుకుపోయావా? అన్ని విషయాల్లో శాపంలో నష్టపోతున్నావా? అయితే నీకు ఒక శుభవార్త. నీ శాపమును కొట్టివేయడానికి యేసుక్రీస్తు ప్రభు తలపై ముళ్ళ కిరీటం ఉంది. నువ్వు శాపంలో బ్రతకూడదు. ఆయన గాయముల ద్వారా, ఆయన తల మీద పెట్టుకున్న ముళ్ళ కిరీటము ద్వారా నీ శాపం కొట్టివేయబడుతుంది. శాపమే ఉండదు నీకు ఆయనను బట్టి. నెక్స్ట్ మార్కు 15:15. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. యేసుక్రీస్తు ప్రభువుకి కొరడాలతో కొట్టించి, యూదుల లెక్క ప్రకారం 39 కొరడా దెబ్బలు మాత్రమే కొట్టాలి. యేసుక్రీస్తు ప్రభువుకి 39 కొరడా దెబ్బలు కొట్టినట్లుగా ఆ కొరడా దెబ్బలు కూడా లోహ ముక్కలు, చావట్టి అని ఒకటి ఉంది, ఫ్లాగ్రమ్ అన్నారు ఇంగ్లీష్లో. అది ఎలాంటిదంటే లోహపు ముక్కలు, లోహాలు ఉంటాయి, ఇనుము ముక్కలు. ఆ ఇనుపు ముక్కలు కొరడాకుంటాయి. కొట్టంగానే చర్మం ఆ కొరడాతో పాటుగా ఊడొస్తుంది. ప్రతి దెబ్బకి చర్మాన్ని, మాంసాన్ని చీల్చి బయటపడేలాగుంటదట. 39 కొరడా దెబ్బలు కొట్టారండి. కారణం ఏంటంటే మెయిన్ వీపుపై కొరడా దెబ్బలు కొట్టారు.
ఆయన వీపులో గాయం. యెషయా 53:5 ప్రకారం ఆయన గాయముల ద్వారా మనకు ఏం కలుగుతుందట? స్వస్థత కలుగుతుంది. స్వస్థత కలుగుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు వీపులో గాయం వెనుక కారణం ఏమిటి? నువ్వు స్వస్థత పొందాలి. పరమ వైద్యుని వీపుకి గాయం. నువ్వు నేను స్వస్థత పొందాలి. మనము ఆ రోగములో పడి ఉండకూడదు. ఆ శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత. శారీరకంగా నువ్వు రోగబారిన ఉండకూడదు, ఆత్మీయంగా రోగబారిన ఉండకూడదు. నీకు నాకు ఆ యొక్క అనారోగ్య బాధ నుండి విడుదల కలుగుటకు, శారీరక ఆత్మీయ స్వస్థత కలుగుటకు యేసుక్రీస్తు ప్రభు వీపులో గాయమైపోయింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న వారారా, నువ్వు స్వస్థత కోరుతున్నావా? నువ్వు అన్నట్టే నీకు స్వస్థత ఇస్తాడు. ఎందుకంటే ఆయన వీపులో గాయం నిన్ను స్వస్థపరచడానికే. నిన్ను స్వస్థపరచడానికి ఆయన వీపులో గాయమైంది. తరువాత చూస్తే ఆయన ముఖముపై గాయం. యెషయా 56 అంటే గడ్డము లాగడం. గడ్డము లాగడం అత్యంత అవమానం. చెంపలు కొట్టడం గౌరవాన్ని తీసేయడం. అంటే యేసుక్రీస్తు ప్రభు చెంపలు, ఆయన గడ్డము లాగుతూ చెంపలు ఆయన కొట్టారు. ఎందుకో తెలుసా? నా చెంపలు చెక్కిళ్ళలో ఆనందాన్ని నింపడానికి ఆయన అవమానింపబడ్డాడు. నీకు నాకు గౌరవప్రదమైనటువంటి సంతోషం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు గడ్డము లాగపడింది. అమ్మా, ఆయన శరీరములో ఆ ముఖములో ప్రాముఖ్యంగా గడ్డము లాగుతూ, ఒక మగ మనిషికి గడ్డం లాగడం ఎంత అవమానకరమో యేసుక్రీస్తు ప్రభు గడ్డము లాగారు నీ దుఃఖ దినాలు సమాప్తం చేయడానికి. కన్నీటిని తుడిచి తన బుడ్డిలో దాచుకునే దేవుడు మన నిమిత్తం ఆయన దుఃఖాక్రాంతుడయ్యాడు. ఎందుకో తెలుసా? మన జీవితంలో సాయంత్రం ఏడుపు వచ్చిన, రాత్రి ఉండి నా తెల్లారి సంతోషం ఇవ్వాలి. మనం దుఃఖములో ఉండడం దేవుని చిత్తం కాదు. మనం ఆ బాధలోనే ఉండటం దేవుని చిత్తం కాదు. మన దుఃఖ దినములు సమాప్తం చేయడానికి యేసుక్రీస్తు ప్రభు చెక్కిళ్ళలో గాయమైంది. చెక్కిళ్ళలో గాయం. ఆయన మన జీవితంలో మన దుఃఖ దినాలు సమాప్తం చేయడానికి. ఆరవదిగా ఆయన భుజాలపై గాయం. మనం చదువుకున్న మార్కు 15:15 మనం నోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ సిలువను మోపించినని ఉంటది. సిలువ భుజంపై నుంచి మోస్తారు. కారణం, ఆయన భుజాలపై ఏముందట? రాజ్య భారం ఉంది. యెషయా 9:6 ప్రకారం భుజాల మీద ఏముంది ఆయనకి? రాజ్య భారం. అంటే ఆయన భుజాలపై గాయం ఏంటో తెలుసా? రాజ్యానికి తీసుకువెళ్ళాలనే భారం. బైబిల్లో ఒక భారం మోస్తున్నాడు భుజములపై. ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. అంటే మన భారం ఆయన మోస్తున్నాడు. మన భారం ఆయన మోయడానికి ఆయన భుజాలపై సిలువ మోసాడు. ఈరోజు ఏ భారంతో నువ్వు ఉన్నా, ఏ భారంతో అంటే బరువుతో, భరించలేని ఆ బాధతో నువ్వు ఉన్నా, యేసు ప్రభు యొద్దకు వెళ్ళి, అయ్యా నా భారం ఇదయ్యా అంటే, 1 పేతురు 5:7 ప్రకారం మీ చింత యావత్తు ఆయనపై వేస్తే ఆయన మీ చింతను తొలగిస్తాడు. ఎవరు నీ బాధను చూసినా చూడకపోయినా, ఎవరు నీ కష్టాన్ని గ్రహించినా గ్రహించకపోయినా, దేవుడు నీ కష్టాన్ని గ్రహించి దేవుడు నీకు స్వస్థతనిస్తాడు. 7వదిగా యోహాను సువార్త 19:34 ప్రకారం ఆయన డొక్కలో గాయం. ఆ డొక్కలో గాయం ఏంటో తెలుసా? ఆయన వచ్చి వధువుగా మనల్ని సిద్ధపరచడానికి ఆయన డొక్కలో గాయమైంది. ఎందుకంటే ఏ డొక్కలో నుండి ప్రక్కటి ముక్కను తీసి ఆదాము భార్య అవన్నీ చేశాడు, అలాగనే ఆ ప్రక్కలో ఉన్న గాయము ద్వారా మనలను వధువుగా సిద్ధపరచడానికే యేసుక్రీస్తు ప్రభుకి ప్రక్కలో గాయమైంది. యేసుక్రీస్తు ప్రభు గాయం వెనుక ప్రక్కలో గాయం మనలను వధువుగా సిద్ధపరచడానికి. 7 గాయాలు, 7 విషయాలు. 1, కాళ్ళలో గాయం నడత మార్చడానికి, చేతులలో గాయం ఆశీర్వదించడానికి, తలలో గాయం శాపాన్ని కొట్టివేయడానికి, వీపులో గాయం స్వస్థపరచడానికి, ముఖములో గాయం
దుఃఖ దినాలు సమాప్తం చేయడానికి, భుజాలపై గాయం మన భారాలు మోయడానికి, ప్రక్కలో గాయం మనల్ని వధువు సంఘంగా సిద్ధపరచడానికి. ఈరోజు ఈ వాక్యం విన్న మనం ఒక్కసారి, అయ్యా ప్రతి గాయం నా మేలుకే, నీకు వందనాలు. దయగలిగిన దేవుడవు ప్రభువా తండ్రి, ప్రతి గాయం వెనుక దాగి ఉన్న ఆశీర్వాదాన్ని మీరు మాకు చెప్పారు. అయ్యా తండ్రి, ప్రతి బ్రతుకుటకు సహాయం చేయండి. ఈరోజు ప్రభా ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, మానసికంగా కృంగిపోతున్న వారికి ధైర్యాన్ని ఇవ్వండి, ప్రయాణాలు చేస్తున్న వారికి క్షేమాన్ని ఇవ్వండి. మీరు వారికి తోడుగా ఉండండి. అయ్యా ఈరోజు ఏ పని చేసినా మీరు తోడుగా ఉండి ఆరోగ్యము, సంతోషము, సమాధానము, క్షేమము, భద్రత నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి మీ బలాన్ని ప్రతి ఒక్కరు పొందుకున్నట్టుగా కృప చూపించమని ఏ సుశక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ నాన్న. అందరికి వందనాలమ్మా. వందనాలయ్యా, అందరికి వందనాలు. అందరికి వందనాలమ్మా.